నమస్తే వెల్కమ్ టు 10 మ్యాక్స్. కల్కి రిలీజ్ మీద కన్ఫ్యూజన్ కంటిన్యూ అవుతూనే ఉంది. ఎప్పుడెప్పుడు ప్రభాస్ సినిమా రిలీజ్ అవుతుందా అని జనాలు వెయిట్ చేస్తుంటే అసలు థియేటర్లోకి వచ్చేది ఎప్పుడో తెలియని డైలమాలో ఉంది కల్కి. ఇంతకీ మరి మే 9న రిలీజ్ అవ్వాల్సిన కల్కి కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్నట్టేనా? అసలు కల్కి ఎప్పుడు రిలీజ్ అవుతుంది? ప్రభాస్ బాహుబలి నుంచి ఒక్క సినిమా కూడా ఇచ్చిన డేట్ ప్రకారం రిలీజ్ అయినట్టు హిస్టరీలో లేదు. బాహుబలి తర్వాత వచ్చిన సాహో, రాధేశ్యామ్, ఆది పురుష్, సలార్, ఇప్పుడు కల్కి ప్రతి సినిమా పోస్ట్ పోన్ అవుతూ ఆడియన్స్ పేషెన్స్ టెస్ట్ చేస్తూనే ఉన్నాయి. వీటిలో కల్కి అయితే ఇంకా విచిత్రమైన పరిస్థితిని ఫేస్ చేస్తోంది. కల్కి ఈ సంక్రాంతికి రిలీజ్ అవ్వాల్సి ఉన్న పోస్ట్ పోన్ అయి మే 9కి రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. అయితే మధ్యలో ఎలక్షన్స్ రావడంతో కల్కి రిలీజ్ కి బ్రేక్ పడింది. వైజయంతి మూవీస్ బ్యానర్ లో 500 కోట్ల బడ్జెట్ తో సైంటిఫిక్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న కల్కి సినిమా రిలీజ్ కోసం ఫుల్ ఎక్సైటెడ్ గా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. అయితే కల్కి మాత్రం మే 9న సినిమా పోస్ట్ పోన్ అయినట్టు చెప్పలేదు. కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ ఇవ్వడం లేదు. అయితే మే 9న సినిమా రిలీజ్ కాదని మే ఎండింగ్ కి సినిమాని రిలీజ్ చేసే ప్లాన్ చేస్తున్నట్టు మొన్న మధ్య వరకు రూమర్లు వచ్చాయి. లేటెస్ట్ న్యూస్ ప్రకారం కల్కి మే లాస్ట్ లో కూడా రిలీజ్ కావడం లేదని, జూలైలో రిలీజ్ కి ప్లాన్ చేస్తోందని తెలుస్తోంది. శంకరపల్లిలో ఇంకా షూటింగ్ జరుపుకుంటూనే ఉన్న కల్కి రిలీజ్ మేలో సాధ్యం కాదు అన్న క్లారిటీ వచ్చేసింది. 500 కోట్లకి పైగా బడ్జెట్, భారీ స్టార్ క్యాస్ట్, అంతకు మించి గ్రాండ్ మేకింగ్, ఇవన్నీ కలిపి తెరకెక్కించిన సినిమాకి పాన్ ఇండియా వైడ్ ప్రమోషన్లు చేయడానికి దాదాపు నెల రోజులు పడుతుంది. అంతేకాదు ఇంకా సీజీ వర్క్ కూడా కంప్లీట్ అవ్వకపోవడంతో ఇక సినిమాని జూలైలోనే రిలీజ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇలా సోషల్ మీడియాలో రకరకాలుగా రిలీజ్ డేట్ మీద రూమర్స్ వస్తున్నా ఇప్పటి వరకు టీం మాత్రం అఫీషియల్ గా రెస్పాండ్ అయ్యింది లేదు. అయితే శ్రీరామనవమికి కల్కి కొత్త రిలీజ్ డేట్ వస్తుందని వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. మరి ఈ బుధవారమైనా కల్కి రిలీజ్ డేట్ మీద క్లారిటీ వస్తుందో లేదో వెయిట్ చేసి చూడాల్సిందే. గ్లోబల్ వైడ్ గా తన సత్తా చూపించాలనుకుంటున్న పుష్పకి ఈసారి అన్ని కలిసి వచ్చేలా కనిపిస్తున్నాయి. సౌత్ మార్కెట్ సరే బాలీవుడ్ లో కూడా సాలిడ్ కలెక్షన్లు రాబట్టే ఛాన్స్ కనిపిస్తోంది బన్నీకి. ఎందుకంటే ఆల్రెడీ అదే రోజు రిలీజ్ కి రెడీ అయిన బాలీవుడ్ బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ పోస్ట్ పోన్ అయింది. మరి పుష్ప బాలీవుడ్ లో అన్ని రికార్డులని చెరిపేయబోతున్నాడా? అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పుష్ప 2 ఈసారి పెద్ద బడ్జెటే కాదు, పెద్ద రిలీజ్ కూడా ప్లాన్ చేసుకుంది. దానికి కాలం కూడా కలిసొస్తోంది. పుష్ప కలెక్షన్లకు ఏమాత్రం కోత లేకుండా ఆల్రెడీ ఉన్న సినిమాలు కూడా పోస్ట్ పోన్ అవడంతో ఇక పుష్ప రిలీజ్ కి అడ్డే లేకుండా పోయింది. ఆగస్టు 15న రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన పుష్ప డేట్ ఏమాత్రం మార్చకుండా ఎట్టి పరిస్థితుల్లో అదే రోజు రిలీజ్ కి రెడీ అవుతోంది. పుష్ప ఆగస్టు 15న రిలీజ్ డేట్ అనౌన్స్ చేశాకే అదే రోజు సింగం అగైన్ కూడా రిలీజ్ అనౌన్స్ చేసింది. రోహిత్ శెట్టి డైరెక్షన్ లో అజయ్ దేవగన్, అక్షయ్ కుమార్, రణ్వీర్ సింగ్, అర్జున్ కపూర్, దీపికా పదుకొన్ లాంటి బాలీవుడ్ టాప్ స్టార్ క్యాస్ట్ తో సింగం కాప్ సిరీస్ లో భాగంగా తెరకెక్కుతున్న సింగం అగైన్ షూటింగ్ పోస్ట్ ప్రొడక్షన్ డిలే కారణంగా ఆగస్టు 15న రిలీజ్ కాదని తెలుస్తోంది. దాంతో ఇంకా పుష్ప 2కి బాలీవుడ్ లో కూడా లైన్ క్లియర్ అయిపోయింది. పుష్పతో ఫస్ట్ టైం పాన్ ఇండియా మూవీ చేశారు బన్నీ. సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో బాలీవుడ్ లో 100 కోట్లకు పైగా కలెక్ట్ చేసి తన క్రేజ్ చూపించుకున్నారు. అయితే పుష్ప 2 లెక్క వేరు. ఈసారి 1000 కోట్ల టార్గెట్ కలెక్షన్లతో బరిలోకి దిగుతున్న పుష్ప 2 బాలీవుడ్ లో మినిమం 300కు పైగా కలెక్షన్లు రాబట్టాలని ట్రై చేస్తున్నాడు. దాంతో ఇప్పటి వరకు బాలీవుడ్ లో హైయెస్ట్ కలెక్షన్లు సాధించిన సౌత్ సినిమాగా KGF 2 పేరు మీద ఉన్న 250 కోట్ల రికార్డుని చెరిపేయాలని ఎయిమ్ చేస్తున్నారు బన్నీ. ఈ టార్గెట్ కి తోడు సింగం అగైన్ సైడ్ ఇచ్చి పుష్పకి సోలో రిలీజ్ కి దారివ్వడంతో ఈసారి కూడా బాలీవుడ్ లో పుష్ప కలెక్షన్ల మోత మోగిపోవడం గ్యారంటీ అంటున్నారు ఫ్యాన్స్. యంగ్ హీరోయిన్లు వరుస పెట్టి ఛాన్స్లతో ఇండస్ట్రీలో హంగామా చేస్తున్నారు. ఇక సీనియర్ హీరోయిన్లు సర్దేసుకోవాల్సిందే అనుకున్నారంతా, కానీ సీన్ రివర్స్ అయింది. యంగ్ హీరోయిన్లు ఏదో 1-2 సినిమాలతో సరిపెట్టుకుంటుంటే త్రిష, నయనతార లాంటి స్టార్ హీరోయిన్లు వరుస పెట్టి సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంటున్నారు. మరి తగ్గేదేలే అంటున్న సీనియర్ హీరోయిన్లు ఎవరో, ఏం ప్రాజెక్ట్స్ చేస్తున్నారో డీటెయిల్డ్ గా చూద్దాం. సీనియర్ హీరోయిన్లు ఫుల్ బిజీగా ఉన్నారు. దాదాపు 10 ఏళ్ల నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు. ఇక వాళ్ల పనైపోయిందనుకునే వాళ్లకి బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లతో తెగ బిజీ అయిపోతున్నారు సీనియర్ హీరోయిన్లు. వీళ్లలో త్రిష క్రేజీ ఆఫర్లతో దూసుకుపోతోంది. ప్రస్తుతం త్రిష మల్టిపుల్ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉంది. తెలుగులో చిరంజీవితో విశ్వంభర సినిమా చేస్తున్న త్రిష తమిళ్లో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ చేస్తోంది.
అజిత్ తో విడాముయర్చితో పాటు కమల్ హాసన్ హీరోగా భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా వైడ్ గా తెరకెక్కుతున్న థగ్ లైఫ్ లో కమల్ కి జోడీగా నటిస్తోంది త్రిష. 15 ఏళ్లుగా తమిళ్లో స్టార్ హీరోయిన్ గా కంటిన్యూ అవుతున్న నయనతార పవర్ఫుల్ విమెన్ సెంట్రిక్ మూవీస్ చేస్తూనే జవాన్ లాంటి సినిమాల్లో కమర్షియల్ యాక్షన్ హీరోయిన్ గా కూడా కంటిన్యూ అవుతోంది. షారుఖ్ తో సినిమా చేసిన దగ్గర నుంచి మోస్ట్ వాంటెడ్ అయిపోయిన నయనతార ప్రస్తుతం టెస్ట్, మన్నంగట్టి అనే సినిమాలతో బిజీగా ఉంది. సౌత్ మొత్తం స్టార్ హీరోలందరితో వరుసగా సినిమాలు చేసి స్టార్ హీరోయిన్ గా కొన్ని సంవత్సరాలు ఏలిన తమన్నా కూడా ఫుల్ బిజీ అయిపోతోంది. ఇప్పటికే ఓటీటీలో క్రేజీ కంటెంట్ చేస్తున్న సంపత్ నంది డైరెక్షన్ లో వోదెలా 2 అనే మూవీ చేస్తోంది. ఈ సినిమాలో తమన్నా అఘోరగా కనిపించబోతోంది. ఈ సినిమాతో పాటు అరణ్మణై 4 లో అదిరిపోయే రోల్ చేస్తోంది తమన్నా. సూపర్ సీనియర్ హీరోయిన్ గా ఒకప్పుడు అరుంధతి, భాగమతి లాంటి భారీ సినిమాలు తీసిన అనుష్క లాంగ్ బ్రేక్ తర్వాత మళ్లీ బిజీ అవుతోంది. ఘాటి అనే విమెన్ సెంట్రిక్ మూవీ చేస్తోంది. అన్యాయానికి గురైన బాధితురాలు ఎలా పగ తీర్చుకుందనే ఇంట్రెస్టింగ్ స్టోరీతో క్రిష్ డైరెక్షన్ లో తెరకెక్కుతోంది ఈ సినిమా. ఈ సినిమాలతో పాటు మలయాళంలో కథనార్ అనే పీరియాడిక్ ఫ్యాంటసీ థ్రిల్లర్ గా ఓ చిన్న సినిమా చేస్తోంది. బ్రేకప్ టైంలో సినిమాలకు దూరంగా ఉన్న శృతి హాసన్ ఇప్పుడు దూకుడు చూపిస్తోంది. ఆల్రెడీ ఏజ్ తో సంబంధం లేకుండా చిన్న పెద్ద ప్రాజెక్ట్స్ అని లేకుండా దూసుకుపోతున్న శృతి హాసన్ మొన్ని మధ్యనే డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ తో క్రేజీ వీడియో ఆల్బమ్ చేసింది. ఇప్పుడు ప్రభాస్ తో సలార్ 2 మూవీతో పాటు తమిళ్లో చెన్నై స్టోరీస్ మూవీ చేస్తోంది. అప్పుడెప్పుడో యమదొంగ టైం నుంచే సౌత్ లో క్రేజ్ సంపాదించుకున్న ప్రియమణి సెకండ్ ఇన్నింగ్స్ తో ఫుల్ స్పీడ్ చూపిస్తోంది. ఫ్యామిలీ మ్యాన్ తో ఎక్కడా లేని క్రేజ్ సంపాదించుకున్న ప్రియమణి ఓటీటీలతో పాటు మొన్ని మధ్య రిలీజ్ అయిన మైదాన్ లాంటి సినిమాలు చేస్తోంది. ఫ్యామిలీ మ్యాన్ 3 తో పాటు కైమారా, కొటేషన్ గ్యాంగ్ మూవీస్ తో ఫుల్ బిజీగా ఉంది. వీళ్లే కాకుండా కాజల్, రకుల్ ప్రీత్ ఓటీటీ కంటెంట్ తో పాటు భారతీయుడు సీక్వెల్స్ తో మరోసారి కెరియర్ ని స్పీడప్ చేసుకుంటున్నారు. నాన్ స్టాప్ గా విశ్వంబర షూట్, వైరల్ అవుతున్న విజయ్ సాంగ్, గ్రాండ్ గా శంకర్ కూతురు పెళ్లి, వచ్చే నెలలో రిలీజ్ అవుతున్న జాన్వీ కపూర్ సినిమా, రత్నం ట్రైలర్ రిలీజ్ చేసిన విశాల్. ఇంట్రెస్టింగ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ బ్రీఫ్ గా చూద్దాం. కంటిన్యూస్ గా షూట్ చేస్తోంది విశ్వంభర టీం. చిరంజీవి, వశిష్ఠ కాంబినేషన్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న విశ్వంభర సినిమా షూటింగ్ ముచ్చింతల్లో జరుగుతుంది. తమిళ్ స్టార్ హీరో విజయ్ వెంకట్ ప్రభు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న గోట్ మూవీ నుంచి రిలీజ్ అయిన పెప్సీ సాంగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నితిన్, వెంకీ కుడుముల క్రేజీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న రాబిన్ హుడ్ సినిమా స్పీడ్ అందుకుంది. ఈ సినిమా షూటింగ్ మోయినాబాద్ లో జరుగుతోంది. షూటింగ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి నాన్ స్టాప్ గా షూట్ చేస్తోంది తండెల్ యూనిట్. నాగ చైతన్య, చందు మొండేటి డైరెక్షన్ లో నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ BHEL సెట్ లో కంటిన్యూ అవుతోంది. శర్వానంద్, రామ్ అబ్బరాజు కాంబినేషన్ లో AK ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న సినిమా షూటింగ్ మణికొండ, డాలర్ హిల్స్ లో జరుగుతుంది. తమిళ్ హీరో విశాల్, ప్రియా భవానీ శంకర్ లీడ్ రోల్స్ లో హరి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా రత్నం. ఈ ఇంట్రెస్టింగ్ మూవీ నుంచి ట్రైలర్ రిలీజ్ చేసింది టీం. గోపీచంద్, శ్రీను వైట్ల కాంబోలో తెరకెక్కుతున్న పవర్ఫుల్ యాక్షన్ మూవీ విశ్వం షూటింగ్ హైదరాబాద్ నుంచి మలేషియాకి షిఫ్ట్ అయింది. నరేష్, ఫరియా అబ్దుల్లా జంటగా పెళ్లి కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఆ ఒకటి అడక్కు రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ ఇచ్చింది టీం. ఈ ఇంట్రెస్టింగ్ మూవీ మే 3న థియేటర్లలోకి రాబోతోంది. వరుసగా హిందీ, తెలుగు సినిమాలతో బిజీగా ఉన్న జాన్వీ తన అప్కమింగ్ బాలీవుడ్ మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసింది. రాజ్ కుమార్ రావుతో జంటగా నటిస్తున్న మిస్టర్ అండ్ మిసెస్ మాహి సినిమా మే 31న రిలీజ్ చేస్తున్నట్టు పోస్ట్ పెట్టింది. మంచు విష్ణు, భక్త కన్నప్ప సినిమా షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతుంది. ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, నయనతార లాంటి భారీ స్టార్ క్యాస్ట్ తో తెరకెక్కుతోంది కన్నప్ప. ఇది వాటి 10 మ్యాక్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్. Bye bye.